శక్తి, సౌమ్య, ఇలా ఇవ్వు. థ్యాంక్స్ జనని. ఇందాక జరిగిన గొడవకి నాకు గుణ బర్త్డే కేక్ తినే అదృష్టం లేదేమో అనుకున్నాను, కానీ నువ్వు చాలా పెద్ద మనసు చేసుకుని నాకు ఈ కేక్ తీసుకొని వచ్చావు. చూడు, నేను మీ మేడంలా కాదు. జరగాల్సిందేదైనా పద్ధతిగా జరగాలని చూస్తాను. నాకు మనుషుల మీద పగలు, ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలు, ఏదో సాధించాలని, అన్యాయం చేయాలని, ఆస్తులు కూడగట్టుకోవాలన్న ఆశయం లేదు. నేను మనుషుల్ని ప్రేమిస్తాను. కడుపులో కత్తులు దించడం నాకు రాదు. ఏంటి, ఇంకా సరిపోలేదా? ఎందుకంత కోపంగా చూస్తున్నావు? నువ్వొక విధంగా నాకు థ్యాంక్స్ చెప్పాలి. నేను క్షమించకపోయినా ఇంట్లో నుంచి పంపించినందుకు సంతోషపడు. అంతేకాని ఇంకా కళ్ళల్లో కుళ్ళు, ద్వేషం పెంచుకోకు. నన్నేదో సాధించాలని చూస్తే నువ్వే నష్టపోతావు. ఆలోచించుకో. నువ్వు చాలా గొప్పగా నటిస్తున్నావు. నన్ను క్షమించి ఇంట్లో ఉంచుకోలేదు. నన్ను ఇంట్లోంచి పంపిస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. అందుకే భయపడ్డావు. నీ భయానికి కారణమేంటో తెలుసా? ధరణి నా గుప్పెట్లో ఉన్న సంగతి నీకు తెలుసు. ఆ భయమే నన్ను బయటికి పంపకుండా ఆపింది. ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని కాదు నేను. భయపడ్డం కాదు, నా బిడ్డ జీవితం ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా కళ్ల ముందు నా ధరణికి ఎవరెలాంటి అన్యాయం చేసినా నేను సహించనన్న విషయం నీకు బాగా తెలుసు. నేను నీకో నీ కొడుక్కో భయపడి నిన్ను బయటికి పంపించకుండా ఆగలేదు. ఒక ఆలోచన ఉంది. నువ్వు నన్ను ఎలాగైతే బయటికి గెంటావో అలాగే నేను కూడా నిన్ను మెడపట్టి నిన్ను నీ కొడుకుని బయటికి గెంటించడం కోసమే ఆగాను. ప్రతిదానికి సమయం వస్తుంది. ఆ సమయం కోసం ఆగడమే గొప్ప విషయం. ఆ క్షణం వచ్చే వరకు నిన్ను ఇక్కడ ఉండనిస్తాను. ఆ తర్వాత ఆయన నిన్ను తరిమేస్తుంటే, ఈ చవతలు పడేస్తుంటే చూసి నాకు అప్పుడు జరిగిన దానికి ప్రతిఫలం ఇప్పుడు దొరికిందని సంతోషపడ్డానికి ఆగాను. కలలు కనకు జనని, అది నీ వల్ల కాదు. నువ్వే కాదు, మీరందరూ ఒక్కటైనా మీ తాత ముత్తాతలు దిగొచ్చినా అలా జరగదు. జరిగే అవకాశం నేనివ్వను. నా తమ్ముణ్ణి ఎలా నా వైపుకు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. చూడు, వేస్ట్ మాటలు మాట్లాడుకో. అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి టైం వేస్ట్ చేసుకోకు. నీకెప్పుడు మొరగడమే కాని కరవడం చేత కాదు. నువ్విలా ఛాలెంజ్లు చేస్తూనే ఉండు, నేను చేతలతో సమాధానం చెప్తాను. నిన్ను నీ కొడుకుని నీ తమ్ముడు మెడపట్టి బయటికి గెంటినప్పుడు బిక్కుబిక్కుమంటూ నా గుమ్మం ముందు నిలబడి జాలిగా నా వైపు చూస్తున్నప్పుడు అప్పుడు నీకర్థమవుతుంది నేనంటే ఏంటో. నువ్వు పేరుకే శక్తివి కాని నీ దగ్గర ఎలాంటి శక్తి లేదు. తప్పుడు ఆలోచనలు చేసేవాళ్లు, తప్పుడు పన్నాగాలు పన్నేవాళ్లు ఎప్పటికీ గెలవరు, గెలవలేరు కూడా. చివరికి గెలిచేది నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం. అది గుర్తుంచుకో. చాలా బాగా చెప్తుంది. ఇక నుంచి ఈ ఇంట్లో నుంచి గెంటేసే టైం ఎప్పుడొస్తుందో అని నువ్వు భయపడుతూ బతుకు. నేను, నా భర్త, పిల్లలు అందరం హ్యాపీగా ఉంటాం. అనుక్షణం భయంతో కృంగి కృశించిపోయేది నువ్వు. గుర్తుంచుకో. నా
తండ్రినే చంపాను. మీరెంత, మీ బతుకులెంత? మీరో లెక్కనా నాకు? చూస్తూ ఉండు జనని, నీ బతుక్కి కన్నీళ్లు ఎప్పుడూ తోడయ్యే ఉంటాయి. నువ్వు ఏడుపుని వెంట పెట్టుకుని పుట్టావు. అది నీ నుంచి దూరం కానివ్వకుండా చూసే బాధ్యత నాది. బాలు, ఏంటంటీ? ఓ చదువుకుంటున్నావా? అవునంటీ. మీ నాన్నేడ్రా కనపడ్డం లేదు? నాన్న సర్జరీ ఉందని హాస్పిటల్కి వెళ్ళారు. ఓ అవును, ఇందాక మీ అమ్మ పిలిచింది, కలిసావా? ఏంట్రా అలా చూస్తావు? జనని అప్పటినుంచి పిలిచింది నిన్ను, వినపడలేదా? మీ అమ్మ నిన్ను వెతుక్కుంటూ డైరెక్ట్గా టెర్రస్ మీదకి వెళ్ళింది. నీకేదో చెప్పాలని చూస్తున్నట్టుంది. ఏదైనా అర్జెంట్ పనుందేమో, వెళ్ళి కలు. అవునా? అవునరా, ఇందాక నీకోసం బాలు బాలు అంటూ తిరుగుతుంటే నేను చూశాను. అలా పిలుస్తూనే టెర్రస్ పైకి వెళ్ళింది. వెళ్ళు, టెర్రస్ పైన మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళరా.